అది సంగతి. ఎలాగైతేనే ప్రేమించడానికి ఇన్ని రోజులు పట్టింది, మరి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఏంటి అంత తొందర? తొందరగా కడుపు చేసి పారిపోదామని. ఎవడా నువ్వు? మా నాన్న. అమ్మా నాన్న చచ్చారనే కదా ఇలా బజార్ను పడ్డావు? పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నానని చెప్పి వీడితో ఫుల్ టైం తిరుగుతున్నావు అన్నమాట. లేదండి, మీ ఇద్దరు ప్రేమించుకో. ఎవరినడిగి ప్రేమించుకున్నారా? నేను వద్దంటే నా కూతుర్ని లేపుపోదాం అనుకున్నావా, లేక మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా? నా కూతురు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావురా? కూతురు మీద ప్రేమతో మీ కోపం రావడం సహజమే కానండి, మా వాడే మోసగాడు కదండి. పెళ్లి చేసుకుందామనే మీ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళ? అవునండి. ఎవడిస్తాడనుకున్నాడు? ఏం చూసిస్తారనుకున్నారు? ఇవ్వకూడదనుకున్న లక్షణాలు ఏవి మా వాడి దగ్గర లేవండి. కాళ్ళు చేతులు ముక్కు మొహం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మా గొడ్లపాకలో దున్నపోతు కూడా ఉన్నాయి. ఇవన్నీ దున్నపోతు మా వాళ్ళ ఉద్యోగం చేయదు కదండి. అదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? బోడి హోటల్లో బిల్లులు రాసుకునే ఉద్యోగం. అది ఊడిందనుకో నా కూతురు పస్తులుండాలి. రేపే కాలో చేయో పడిపోతే నా కూతురు రోడ్డు మీద అడుక్కు తినాలి. ఎకరం పొలం లేదు, రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఏం పెట్టి పోషిస్తాడండి రేపు పెళ్ళైతే? అమ్మ అబ్బాయి ఎవరో తెలియదు, ఏ కులంలో పుట్టాడో తెలియదు, ఏ గోత్రపుడో తెలియదు. చివరికి సంతలో ఎద్దురు కొనేటప్పుడు కూడా దానికి సుళ్ళున్నాయో లేవో చూసుకుంటాం. అలాంటిది ఇతడికి ఏం చూసినా పెట్టనిచ్చి పెళ్లి చేయమంటావయ్యా? నా కూతురికి 10 లక్షలు కట్నం ఇస్తా. నేను 10 ఇచ్చేటప్పుడు నాకొచ్చే అల్లుడికి 25 లక్షలు ఉండాలి. ఆ 25 లక్షలు ఈయన గారి దగ్గర చూపించమను. నా కూతురు వెంటనే ఇచ్చి పెళ్లి చేస్తా. లేదా 6 నెలలు టైం ఇస్తున్నాను. వెళ్ళి 25 లక్షలు సంపాదించు రమ్మను. అప్పుడు నేనే కాదు, మా ఊరంతా నీ ఫ్రెండ్ కాళ్ళుగడి కన్యాదానం చేస్తాను. ఆపరా. ఏరా, నువ్వు సంపాదించేంత వీడి బొమ్మలకే ఖర్చు పెట్టేస్తే ఇంకా కన్యాశుల్కం ఏమిస్తారా? ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసా గానీ. ఓహో, మహాలక్ష్మి ఎక్కడరా? వారం రోజుల క్రితం వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు. ఒరేయ్, నీ కాబోయే పెళ్ళాం సంగతి తర్వాత ముందు ఫారెన్ విషయాలు చెప్పరా. ముందు అక్కడ చెప్పి తర్వాత నీకు చెప్తాను. బైకేసి తొందరగా ఇవ్వరా. ఇదిగో. బాయ్ రానవి. బాయ్ అంకుల్. హాయ్ మహాలక్ష్మి, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? ఇప్పుడే శివాజీ గారింటికి ఫోన్ చేస్తే చెప్పారు నువ్వు మా ఊరు వస్తున్నావని. ఇప్పుడు ఎక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నాను. ఇంకా 10 నిమిషాల దగ్గర ఉంటా. మా ఇంటికి రావద్దు, డైరెక్ట్ గా టెంపుల్ కి వచ్చాయి. అక్కడ వెయిట్ చేస్తుంటాను. ఓకే బాయ్. అమ్మా, నీ పవరో నా లవ్ పవరో తెలియదు కానీ అనుకుంది సాధించి సక్సెస్ అయ్యాను. కాబట్టి ఆ కిరీటంతా నీకే. నన్ను ఆశీర్వదించు తల్లి.
తెలుసు. నాకు భర్తనవుదామన్న ఆశతో వచ్చి నన్ను మరొకరి భారీగా ఊహించుండవు. మనం మోసపోయాం వంశీ. నీకంటే ఎక్కువగా నేను నా కన్న వాళ్ళ మాటలకు మోసపోయాను. నువ్వు 6 రోజుల్లో వస్తావనగా మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. మా అమ్మకు ఒంట్లో బాగోలేదని నన్ను చూడాలంటుందని ఊరికి తీసుకెళ్ళాడు నన్ను. రామ్మా దిగు, జాగ్రత్త. ఎరా బ్యాండ్ వాళ్ళకి చెప్పొచ్చావా? చెప్పొచ్చానయ్యా. రేయ్ బ్రహ్మల నిండా నీళ్లు పోయండి. పోతున్నామండి. ఏంటే లక్ష్మి, మంత్రాలు చదివే పంతుల్లాగా ముహూర్తం టైంకి వస్తే సరిపోతుంది అనుకున్నావా? ఏమిటో ఈ కాల పిల్లలు. ఏంటిది లక్ష్మి, నలుగు ఎప్పుడు పెట్టించుకుంటావు, పెళ్లి కూతురు ఎప్పుడు అవుతావు? నేను పెళ్లి కూతురు అవటం ఏంటి? నువ్వు కాకపోతే నేనవుతానా? నీ పెళ్లికని 50 తులాల బంగారం కొన్నాను తల్లి. వంశీ ఇంకా రాలేదు కదమ్మా. వర్షాలు రాకపోతే విత్తనాలు వేయరు గాని వంశీ రాకపోతే పెళ్లిళ్ళు ఆగిపోవమ్మా. నాన్న, అవునమ్మా, నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు ప్రేమ కనిపిస్తుంది. మేము వయసును చూసాం, మాకు నీ జీవితం కనిపిస్తుంది. అందుకే నీ పెళ్లి నిశ్చయించాం. పిల్లాడిది జమీందారు వంశం. నువ్వు 10 సంవత్సరాలు లెక్క పెట్టినా తరగని డబ్బు ఉంది. కానీ నేను వంశీని చేసుకోకపోతే నువ్వు 100 సంవత్సరాలు ఓదార్చినా నా కన్నీళ్లు తరగవు నాన్న. ఈ కళ్యాణం జరిగితే కన్నీళ్లే రావు. అందుకని ఓదార్చే అవసరం ఉండదులే అమ్మా. కానీ అతనితో 100 ఏళ్లు కలిసి జీవించాల్సిందాన్ని నా అభిప్రాయం తీసుకోరా. ప్రేమించే ముందు నువ్వు మా అభిప్రాయం అడగనప్పుడు పెళ్లికి ముందు నీ అభిప్రాయం మేమెందుకు అడగాలి చెప్పు? అందుకని నన్ను మోసం చేసి పెళ్లి చేస్తారా? ఊరందరినీ పిలిచి పబ్లిక్ గా పందిరేసి మరీ పెళ్లి జరిపిస్తున్నా. ఇందులో నేను చేసిన మోసం ఏమిటో చెప్పు. నాకు ఇష్టం లేని వాడిని నేను పెళ్లి చేసుకోను. బ్రతకడానికి ఇష్టం ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. ఆ డబ్బు ఈ కుర్రాడి దగ్గర చాలా ఉంది. ఆ డబ్బే వంశీ కూడా తీసుకొస్తున్నాడు. రిజర్వ్ బ్యాంకులో కూడా బోల్డ్ ఉంది డబ్బు. అందుకని నిన్ను బ్యాంకుకి ఇచ్చి కట్టబెడతావా? నోరు మూసుకుని తల వంచుకుని నేను చెప్పిన వాడితో తాళి కట్టించుకో. నాకు ఇష్టం లేకుండా మీరు ఈ పెళ్లి చేయలేరు. అవును, నీకిష్టం లేకుండా పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ చాలా చేయగలవు. ఏమిటయ్యా ఇది? పురుగుల ముందే కూతురికి కళ్యాణ తిలకం దిద్దుదామనుకున్నా, కానీ ఆ పని చేయలేక నీ కుంకుమ బొట్టు తీసుకెళ్లిపోతున్నా. నా బిడ్డను పెళ్లిపేటల మీద చూద్దాం అనుకున్నా, కనీసం దాన్నైనా నన్ను పాడి మీద చూడమని చెప్పు. ఏమయ్యా, అది మోసం చేసిందని నువ్వు నాకు ద్రోహం చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఇంటి పేరు లేనోడు కన్నా ఇంటి పరువు లేనోడు బతకటం దండగే. నీ తాళి కోసం తల్లి తాళి తెంపడానికి సిద్ధపడ్డా అసలు ఆడదానివేనా? ఇంకా నయం, ఇంకొంచెం ఆలస్యం ఏంటే గుమ్మంలో పెట్టాల్సిన దీపం ఈయన తల దగ్గర పెట్టాల్సి వచ్చేది. పరాయి వాళ్ళవైన మాకే ఇంత బాధగా ఉందే. పేగు తెంచుకు పుట్టావు, నీకు ఆ మాత్రం జాలి కూడా లేదటమ్మా. ఇంకా ఏమీ పట్టనట్టు నిలబడ్డావే? మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటానని చెప్పు. అసలు ఇంతవరకు నేను తాళి కట్టిన వాడి మొహం కూడా చూడలేదు. వాడి పేరేంటో వాడెవడో కూడా తెలీదు. అతనితో వేసిన 7 అడుగులు అతని నుంచి విడాకుల కోసం నేను ఎక్కిన కోర్టు మెట్లు అనుకుంటాను. నిజం వంశీ, 2 మనసులు కలిస్తేనే కాపురం, కానీ 2 మనుషులు కలిస్తే కాదు. అతనంటే నాకు ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చాను. కానీ నువ్వు వస్తావన్న ఆశ నన్ను చావనివ్వలేదు. నా గుండెలో ఎప్పటికీ నీకు తప్ప మరెవరికీ చోట్లేదు. ఏంటి వంశీ ఆలోచిస్తున్నావు? ఇంకా ఈ మెళ్ళో తాళి ఎందుకుంచానా? నువ్వు నా మెళ్ళో మొదటి ముడి వేయడం, ఈ తాళి చివరి ముడి తీయడం ఒకేసారి జరగాలి. అంతవరకు ఈ తాళి నా మెళ్ళో లాకెట్ అనుకుంటాను.
ఈ 2 సూత్రాల పసుపు తాడికి 2 మనసులు విడదీసే శక్తి ఎప్పటికీ లేదు. వంశీ, నువ్వు నన్ను తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తూ వెళ్తున్నాను. లక్ష్మణ రేఖ దాటిన సీతకి రాముడొచ్చి కాపాడతాడన్న నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు గాని, ప్రేమ కోసం సాంప్రదాయాల రేఖ దాటుతున్న నాకు నువ్వు అండగా నిలబడతావన్న నమ్మకం నాకుంది. చూడమ్మా కొత్త పెళ్లి కూతురా, నీ ఒంటి మీదున్న నగలు మాత్రం ఇచ్చేసాయి, లేకపోతే మొత్తానికే మోసపోతావు. నువ్వు కళ్ళు కనబట్లేదా? ఎవరా మాత్రం? ఎవరైతే హాస్పిటల్ తీసుకెళ్తాం కదండి. ఎలా ఉంది? చాలా సీరియస్ ఇంజరీస్ అయ్యాయమ్మా. అతను మీకేమవుతాడు? ఏమవుతారంటారేం డాక్టర్? దీని భర్త. డాక్టర్,
రండి. నలభై 8 గంటల దాకా ఏమీ చెప్పలేం. ఎలక్ట్రిక్ షాక్ వల్ల మొత్తం నర్వస్ సిస్టమ్ బ్లాక్ అయిపోయింది. హార్ట్ కండిషన్ కూడా ఏం బాగాలేదు. అతను స్ప్రోలోకి వస్తేనే గానీ ఏ కండిషన్లో ఉన్నాడో చెప్పలేం. భర్త శవంలా పడున్నా, ఒకవేళ బతికి బట్ట కట్టినా కాపురం చేయగలడా లేక కన్నీట ముంచుతాడా అని ఆలోచించకుండా భర్తే దైవం అనుకుని నన్ను మళ్ళీ మంచి చేశావు. భరించేవాణ్ణే భర్త అంటారు, కానీ భర్తనే భరించిన గొప్ప భార్యవి నువ్వు. నేను కళ్ళు తెరవడం కోసం నువ్వు కళ్ళు మూయకుండా నా మంచం పక్కనే ఉన్నావు. నా అడుగు పడగానే తప్పటడుగు వేసి కొడుకుని చూసినట్టు సంబరపడ్డా. నా నోట మాట రాగానే పసిపిల్లాడి నోటి వెంట పలికే తొలి పలుకులా గర్వపడ్డావు. నాకు నువ్వు భార్యవు కాదు లక్ష్మి, పునర్జన్మనిచ్చిన తల్లివి. కనటం తల్లి వంతు, పెంచటం తండ్రి బాధ్యత, కలిసి బతకడం భర్త కర్తవ్యం. కానీ చావటానికి తప్ప ఎందుకు పనికిరాని నాలాంటి శవాన్ని బతికించిన నిన్ను ఈ పేరుతో పిలవాలి లక్ష్మి. పెళ్లి పేరుతో ఆడదాని ఇంటి పేరు మారుతుంది, కానీ నీలాంటి భార్య ఉంటే మగాడి జీవితమే మారిపోతుంది. నేను తినకుండా ఉండగలను, నీళ్లు తాక్కుండా బతకగలను, చివరికి ఊపిరి పీల్చకుండా జీవించగలను. కానీ నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను లక్ష్మి, ఒక్క క్షణం కూడా ఉండలేను, ఒక్క క్షణం కూడా ఉండలేను. హలో, జస్ట్ మినిట్. మహాలక్ష్మి, నీకే ఫోన్. హలో లక్ష్మి, నీకో గుడ్ న్యూస్. నీకు వీసా మన ఇద్దరికి ఫారెన్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. రేపు మార్నింగ్ మన ఫ్లైట్. ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా? ఓకే ఓకే, నాకు అర్థమైంది. డైరెక్ట్గా టెంపుల్కి వచ్చే. లక్ష్మి, ఇదిగో లక్ష్మి, ఏ స్వర్గం కోసం అయితే ఇన్నాళ్ళు నరకం అనిపించావు, దానికి దారి ఇదిగో. నీ పాస్పోర్ట్, మన టికెట్స్. ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? తీసే ఆ మంగళసూత్రం, విసిరే నీ కాలు మెట్లు. ప్రేమని డబ్బు చంపలేదని, ప్రేమని సంప్రదాయం బంధించలేదని మనం నిరూపిద్దాం. ఏంటి లక్ష్మి? నా వల్ల కాదు వంశీ, నేను నీతో రాలేను. నన్ను క్షమించు వంశీ, నా భర్తను వదిలి నేను రాలేను. ఆ రోజు నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసినా మన ప్రేమ నీరు కారిపోకూడదన్న కసితో నీతో వచ్చేస్తానని చెప్పాను. ప్రేమ కోసం సాంప్రదాయాలు వదిలేద్దామనుకున్న నేను
భార్య కోసం ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డ భర్తను చూసి మనసు మార్చుకున్నాను వంశీ. అందుకని నేను కూడా మనసు మార్చుకుని నీకు దూరం అవ్వాలని చెప్తున్నావు మహాలక్ష్మి? లేదు వంశీ, నన్ను మర్చిపోవాలని చెప్తున్నాను. నా భర్తకి నా అవసరం ఉందని చెప్తున్నాను. నీ భర్తకి నీ అవసరం మాత్రమే ఉంది, కానీ నీ మీద నాకు ప్రేమ ఉంది మహాలక్ష్మి. ప్రేమ కంటే జీవితంలో చాలా ఉన్నాయి వంశీ. ఏ స్వార్థం లేకుండా ప్రేమించడంలో ఉన్న తృప్తి నేను అనుభవించాను. ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో మంచంపై ఉన్న నా భర్తను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన కోలుకుంటుంటే నా గుండెల్లో పెళ్లి మీద నమ్మకం కలుగుతుంది వంశీ. అతని చేతులు నా భుజాలపై ఆసరాగా వేస్తుంటే అది నా మెళ్ళో తాళిలా అనిపించింది. అతను చేయి పట్టుకుని నడిపిస్తుంటే 7 అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. నిద్రలో కలవరిస్తూ అతను నా చేయి పట్టుకుంటే అది నాకు పాణిగ్రహంలా అనిపించింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? లేక నేను కట్టుకున్న అవిటి వాళ్ళలో శ్రీకృష్ణుడు కనిపించి హితమో చేశాను? నీ నాన్న పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకుని ఎన్నో కష్టాలు పడి నీకోసం వస్తే తాళితో ఎదురొచ్చి గుండె పగలు కొట్టావు. అది తెంచుకొస్తానని చెప్పి మళ్ళీ ఊపిరి పోసావు. కానీ ఇప్పుడు వచ్చి ప్రేమలో స్వార్థం ఉంది, పెళ్లిలో త్యాగం ఉంది, నా భర్తకి అనారోగ్యంగా ఉంది, ఆయనకి నా అవసరం ఉందని చెప్తుంటే నేను వెళ్ళిపోవాలా? నువ్వు వేరెవరినైనా పెళ్లి చేసుకో. దానిపోయి ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని మరొకళ్ళకి పిల్లలు కనిపెట్టే క్యారెక్టర్ కాదు నాది. అలాగే నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా అని నా కర్మ ఇంతేనని సరిపెట్టిపోయే రకాన్ని కదా నేను. నాకు సంబంధించి నాకే దక్కాలి. వాడు ఆఫ్టర్ ఆల్ నీ మెళ్ళలో తాళి కట్టాడు, కానీ నేను నా గుండెల్లో గుడి కట్టానే. వాడితో కలిసి 7 అడుగులు నడిచాను కాబట్టి నీ వైపు ఒక్కడు కూడా వేలేనంటే ఊరుకోను. మర్యాదగా నీ ముగ్గురు దగ్గరికి వెళ్ళి నేను ప్రేమించిన వాడు ఒకడున్నాడు, నేను లేకపోతే చస్తాడు, వాడితో వెళ్ళిపోతానని చెప్పొచ్చాయి. నేను రాను, నన్ను మర్చిపో. నువ్వు మర్చిపోమంటే మర్చిపోయేది కాదే ప్రేమ అంటే. నిన్ను నా దాన్ని చేసుకునే వరకు నిద్రపోను, చెమట అడ్డం వచ్చినా సరే. ఎప్పుడైతే పెళ్ళైపోయిందని చెప్పావో నాకప్పుడే నమ్మకం పోయింది ఇవన్నీ జరిగే పనిలానే. ఆడదాని మెల్లో ఒక్కసారి తాలిపడ్డాక చాలా మారిపోతుంది వంశీ. తనకు భర్త అంటూ ఒకడుంటే అతని కష్టం అనిపిస్తే కన్న తల్లిదండ్రులు కూడా గుమ్మ ఎక్కొద్దని చెప్పేస్తుంది. అదిరా ఆడదంటే. ఒరేయ్, రక్తాలతో ఉత్తరాలు రాసుకున్న వాళ్ళు, గుళ్ళో ప్రమాణాలు చేసుకున్న వాళ్ళు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు కూడా 3 ముళ్ళు పడ్డాక భర్తే దయ్యం అనుకుంటారు. ప్రేమ సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు వేదాల సాక్షిగా చేసిన పెళ్లి ప్రమాణాల ముందు కాలిపోతాయిరా. అదేరా పెళ్లికున్న గొప్పతనం. దాని ముందు మహాలక్ష్మి అంతా. ఒరే, నా మాట విని జరిగిందంతా మర్చిపోరా ప్లీజ్. మర్చిపోవడానికి ఆటలాడుకునేప్పుడు తగిన ఎదురు దెబ్బ కాదురా, మందురాయి గాని మారిపోవడానికి. ప్రేమించడమే నాకు తెలుసు కానీ మర్చిపోవడం తెలీదురా నాకు. మహాలక్ష్మి నా మనిషి. రే, నీ కొడుకుని బలవంతంగా తీసుకెళ్లి నాన్న నాన్న అని పిలిపించుకుంటే నేను నాన్న అయిపోతాను రా. ఆ 3 ముళ్ళు కంటే ముందే మా మనసులు ముడిపడ్డాయి. వాటికన్నా మా ప్రేమ గొప్పదరా. నా ప్రేమ గెలిచి తీరుతుంది. ఈసారి మీ దగ్గరికి రావటం అంటే జరిగితే మహాలక్ష్మితోనే. హలో అంకుల్, ఇంటి నుంచా? కాదు బాబు, పోలీస్ స్టేషన్ నుంచి. అయ్యిందేదో అయిపోయింది. మీ అన్నయ్య ఆరోగ్యం చూసైనా అతను విడిపించి. ఐఎమ్ సారీ అంకుల్, మా అన్నయ్య మీద నాకు 100% సెంటిమెంట్ ఉంది, కానీ తమ్ముడనే అటాచ్మెంట్ వాడికే లేదు, అందుకే అరెస్ట్ చేయించా. నిజంగా నా కూతురు నేను గదిలో పిలిచిందా? చెప్పు. నింద వేసినంత సులభం కాదు బాబు నిజం చెప్పడం. వడ్ల గింజలు నాటితే గోధుమలు పండవు బాబు. నా కూతుర్ని పెంచిన వాడిని నేను. దాని గుణమేమిటో నాకు బాగా తెలుసు. మాది నిప్పు లాంటి వంశం. నా కూతురు బంగారం. అవును, బంగారం కనుక అమ్ముకున్నావు.
మీది నిప్పులాంటి వంశం. చల్లగా ఉండే చోట నిప్పులు పోసే వంశం. ఇచ్చిన మాట తప్పే తప్పుడు వంశం. మనుషులను అమ్ముకునే బ్రోకర్ల వంశం. ఏ కాదా? కన్న కూతురిని ప్రేమించిన వాడికి అమ్మే నీకు రాత్రికింతని డబ్బు తీసుకుని పక్కలేసే బ్రోకర్కి తేడా ఏంట్రా? బ్రోకర్ కంటే హీనంగా బిజినెస్ మైండ్ తో నీ కూతురికి పెళ్లి చేశావు. నాతో పెళ్ళైతే నీకు వచ్చేది 25 లక్షలు, వీళ్ళైతే కోట్ల ఆస్తుందని అగ్రిమెంట్ అగ్గుపాలు చేసి అల్లుడిని మార్చేశావు. అదే బిజినెస్ మైండ్ తో నేను అడుగుతున్నాను. నీ అల్లుడిని విడిపిస్తాను. నీ కూతురు నా దగ్గర పంపించు. వ్యాపారంలో సరుకు బాగోపోతే మార్చేస్తావు, అలాగే నీ అల్లుడు కూడా మార్చేయి. మార్కెట్లో కూరగాయలు కొన్నాక అందులో పుచ్చులుంటే ఎలా రిటర్న్ చేస్తావో నీ కుట్టేలుడు కూడా రిటర్న్ చేయి. అన్ని సక్రమంగా ఉన్న నన్నల్లుడిని చేసుకో. వ్యాపారస్తుడివి కదా, వ్యాపారమే మాట్లాడుతున్నా. ఇంకా కమిషన్ కావాలంటే అడుగు, ఎంతనే ఇస్తాను. అంతేకాని బేరం పోనీ. నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. జీవితంలో ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా అలాగనిపిస్తుంది. కానీ నాలాంటి ప్రేమికుడికి సహనం పోకూడదు, నీలాంటి బ్రోకర్కి కోపం రాకూడదు. వెళ్ళు. వెళ్ళి ప్రేమించిన వాడి దగ్గర కూతురు ఉండటం బెటరా, పెళ్లి చేసుకున్నాడు జైల్లో ఉండటం బెటరా అని డిసైడ్ చేసుకో. వాడి నాశనం గారు పెళ్ళైన పిల్లని పంపమంటానికి వాడికి నోరలా వచ్చిందయ్యా. మనమే పాపం చేసుకున్నాము, అదే పాపం చేసుకుంటాం. ఏంటి వ్యాపారస్తుడిగా మారావంట? పెళ్ళాన్ని పక్కలోకి పంపిస్తే మొగుడిని విడుదల చేయిస్తానని బిజినెస్ మాట్లాడావంటగా. అందుకే వచ్చాను. కొత్తగా లక్షలు వచ్చాయి కదా అని పాత కక్షలు తీర్చుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించిన ఆడదాన్ని పెళ్లి చేసుకోలేకపోతే మర్చిపోయి మరో పెళ్లి చేసుకునే వాళ్ళున్నారు, మర్చిపోలేక ప్రాణం తీసుకునే వాళ్ళున్నారు. అంతేగాని నీలా ప్రియురాలి మొగుడి ప్రాణాల మీద బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడ ఉండరు. అయినా నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖంగా ఉండడం ముఖ్యం. దానికోసం నేను ఏం వదులుకోవడానికన్నా సిద్ధమే. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా? రా. ప్రాణం లేని మాంసాన్ని పీక్కు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అన్న విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రతలాగా లెక్కిరిచావు కదే. రా. నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే మొగుడి కోసం గదిలోకి రావే. ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది, నీ జ్ఞాపకం ఉంటుంది. ఏ మొగుడి కోసం త్యాగాలు చేసే ఆడవాళ్ళను పతివ్రతలనే ఈ లోకం ప్రియురాలి కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధపడే మగాళ్ళని చెట్టులంటుందా? ఎవరినే వ్యాపారస్తుడు అన్నావు? నేను చేసిందే వ్యాపారం అయితే నీ బాబు చేసిందేంటే? వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనస్సు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు, ఇవ్వు. కమాన్, ఇవ్వు. ఏమండి మా వారు? మీ వారు సడన్ గా స్పృహ పడిపోయారమ్మా. మీ వాళ్ళతో ఆయన ఇప్పుడే హాస్పిటల్కి పంపించాం. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? పరిస్థితి చేయి దాటిపోయింది. అతని కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. యాక్సిడెంట్ లో చెస్ట్ కాలిపోయినప్పుడే అతని లైఫ్ కష్టం అనుకున్నాం.
కానీ మీ కోడలు అతని గుండెలో పెట్టుకుని చూసుకుని మిరాకిల్గా మామూలు మనిషిని చేసింది. ఆ అమ్మాయి వల్ల అతనికి శక్తి అయితే వచ్చిందేమో కానీ పాడైపోయిన అతని గుండెకి మాత్రం రాలేదు. సీరియస్ 4 బాల్స్ బ్లాక్ అయిపోయాయి. ఇక రక్తం అనేది ఒక్క డ్రాప్ కూడా అతని గుండెలోకి వెళ్ళలేనంతగా క్లోజ్ అయిపోయాయి. ఇక అతని గురించి ఆశ పెట్టుకోవటం అనేది డాక్టర్ గారు, ఆస్తి అంతా అమ్మేస్తాను. ఎంత ఖర్చైనా వెనకాడొద్దు. అల్లుడిని బతికించండి. డబ్బు సమస్య కాదండి. కన్ను పోతే ఏ ఐ బ్యాంకులోనూ కొనుక్కోవచ్చు. ఏ కిడ్నీయో కావాల్సి వస్తే ధర్మం చేసేవాళ్ళు ఇంత ధరని అమ్మేవాళ్ళు ఉంటారు. ఇది గుండె సార్. చూస్తూ చూస్తూ ప్రాణం ఎవరిస్తారు చెప్పండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇక రోజులు లెక్క పెట్టుకోవడం తప్ప మన చేతుల్లో ఏం లేదు. ఐఎమ్ సారీ మహాలక్ష్మి. నువ్వు దక్కలేదన్న ఆవేదంతో మారుతూలేను. ఇన్నాళ్ళు భర్త అంటూ ఒకడు ఉండటంతో, అతను ఎలాంటి వాడైనా తాళిబొట్టు కట్టిన వాడవడంతో కాదనలేకపోయావు. నీ భర్త ఇంకెన్నాళ్ళు మన మధ్య ఉండడని డాక్టర్లు చెప్పారట కదా. ఏ భర్తనైతే వదిలేసి నా దగ్గరికి రాలేకపోయావో అతనే నిన్ను వదిలి నా దగ్గరికి పంపిస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తాను లక్ష్మి, ఎదురు చూస్తాను. నీకన్నా కుక్కలయ్యో చీకొట్టుగానే వెళ్ళిపోతాయి. శవం పక్కన చేరి సంసారం చేస్తానంటున్నావు. నువ్వు ఒక మనిషివేనా? ఒక పక్క నా మొగుడు చావు బతుకుల్లో ఉంటే ఓదార్చాల్సింది పోయి శవాన్ని వదిలేసి వచ్చేయమంటానికి నీకు మనసులో ఒప్పింది. ప్రేమించిన వాళ్ళ కోసం తాజ్ మహల్ కట్టిన వాళ్ళని చూశాను కానీ ఇలా ప్రియురాలి మొగుడి సమాధి మీద తాళి కట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. నా భర్త చితిమంటల చుట్టూ నాతో కలిసి 7 అడుగులు నడుద్దామనుకున్న నీతి ప్రేమ కాదు, నన్ను ఎలాగైనా సాధించాలన్న స్వార్థం. నా భర్తకు గుండె పాడైపోయింది కానీ నీకు అసలు గుండెనేదే లేదు. కొండల్ని పిండి చేయడం, కోరిన డబ్బు తెచ్చివ్వడం కాదు ప్రేమంటే. అది దక్కనప్పుడు కూడా హుందాగా ఉండాలి. చూడు, నీకు దగ్గర అవ్వాల్సిన పరిస్థితే వస్తే నా భర్త తల ఒళ్ళో పెట్టుకుని చితి మంటల్లో కాలిపోవడానికైనా సిద్ధపడతాను గాని నీ గుండెల మీద మాత్రం తల వాల్చను. నీలాంటి కాకితో కలకాలం జీవించే కన్నా హంసతో 6 నెలలు బ్రతకడం నయం. 100 జన్మలెత్తినా నువ్వు నన్ను చేరుకోలేవు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో.